నా చిన్నప్పుడు స్కూల్కి సెలవులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా 2-3 సినిమాలు కవర్ చేసేయాలి. అది ఎలాగా, తొందరగా భోంచేసేసి పక్కనున్న టౌన్కి మ్యాట్నీ టైంకి చేరాలి. మ్యాట్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత ఫస్ట్ షోకి వేరే సినిమాకి వెళ్ళాలి. ఎందుకంటే మా ఊరి నుంచి టౌన్కి వెళ్తేనే కానీ థియేటర్స్ లేవు. సినిమా అంటే అంత మోజు ఉండేది. అప్పట్లో ఉన్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి. మరి ఇప్పుడు శతకోటి ఎంటర్టైన్మెంట్స్లో సినిమా కూడా ఒకటి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే టీజర్లని, ట్రైలర్లని, లిరికల్ వీడియోస్ అని ఇలా ప్రమోషన్స్ చేసుకుంటూ ఓటీటీలు కూడా దాటుకుని థియేటర్లో నిలబడాలి. అలా కష్టపడి నిలబెట్టిన తరువాత పెట్టిన పెట్టుబడిలో 50% కూడా తెచ్చుకోలేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అదేంటంటే, సినిమా తీయాలంటే ముందు హీరోకి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇలా కోట్ల రూపాయలు తీసుకునే ఈ హీరోలకి ఫ్లాపుల మీద ఫ్లాపులు వచ్చినా సరే రెమ్యూనరేషన్ మాత్రం తగ్గించరండోయ్. అలా అని నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తారా అంటే అది కాదు. ఒక సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్ అనేది కనీసం ఉండాలి కదా, అది కూడా ఉండట్లేదు. 1-2 సంవత్సరాల తరబడి హిట్టులు లేకుండా అసలు హిట్ అంటే ఏంటి అని అడిగే హీరో కూడా 5 కోట్లు తక్కువ తీసుకోవట్లా. 6, 7, 8, 9, 10 కోట్లు అయినా సరే వీళ్ళు అన్ని డబ్బులు ఇచ్చి సినిమాలు తీస్తున్నారు. అదేంటో అర్థం కాదు. రీసెంట్గా దిల్ రూబా, జాక్, లైలా, మజాకా, రాబిన్ హుడ్ ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే ఈ సినిమాల్లో ఏ ఒక్కటి కూడా బ్రేక్ ఈవెన్ ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి. పోనీ తక్కువ ఖర్చు అయిందా అనుకుంటే లైలా మూవీకే 25 కోట్లు పెట్టారు, రాబిన్ హుడ్కి 70 కోట్లు. అయితే కొంతవరకు ప్రొడ్యూసర్కి పెట్టుబడి కవర్ చేసేది ఏంటంటే నాన్ థియేటర్ సేల్స్. అయినా సరే థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు రావాల్సినంత రాకపోతే ప్రొడ్యూసర్కి మిగిలేది ఏమీ ఉండదు. అసలు ఇప్పుడు 5 కోట్ల లోపు తీసుకునే మిడ్ రేంజ్ హీరో ఎవ్వరూ లేరు. ఇప్పుడు భైరవన్ సినిమా తీశారు, నాన్ థియేటర్ సేల్స్ అవ్వక రిలీజ్ డేట్ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి ఓ 40-50 దాకా అయి ఉంటుంది. అసలు మనం తీసే సినిమా ఏంటి, దీనికి మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్లో అసలు లెక్కలు ఎలా ఉన్నాయి, డైరెక్టర్లు ఇవేమీ ఆలోచించకుండా ప్రొడ్యూసర్ ఉన్నాడు ఖర్చు పెడతాడు. ఇలా అనుకుని ఖర్చు పెట్టిస్తే పెట్టుబడి పెట్టేవాడు పరిస్థితి ఏంటి? వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్, గోపీచంద్ వీళ్ళ సినిమా హిట్ అయ్యి ఎన్నాళ్ళైంది? అయినా సరే రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే ఉండాలి. పోనీ ప్రాఫిట్ షేరింగ్ తోటి ఏమైనా ముందుకొస్తారంటే అబ్బే అస్సలు ఉండదు. పెట్టుబడి తక్కువైనా ప్రాఫిట్ బాగానే సంపాదించాం అనుకునే సినిమాలు ఈ మధ్య ఏమొచ్చాయండి? మన వెంకటేష్ మూవీ ఒకటి వచ్చింది, ప్రియదర్శిది కోర్ట్. ఇంతకు మించి బాగా సక్సెస్ అయిన సినిమాలు ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సినిమా కంటే మంచి వినోదాలు జనాలకి చాలా ఉన్నాయి. జనాలు సినిమాని ట్రీట్ చేసే తీరు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే, మరీ పెద్ద సినిమా అనుకుంటే థియేటర్ దాకా వస్తున్నారు, లేదా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దామని ఊరుకుంటున్నారు. టాక్ బాగుందో లేదో చూసుకుని కొన్ని సినిమాలకు వస్తున్నారు. టాక్ అంటే ఏంటి? మనం మీడియాలో చూసే రివ్యూసా? కాదు, అది ఎప్పుడో నమ్మడం మానేశారు. పరిస్థితి ఇలా ఉంటే సినిమా తీసేవాడికి కనీసం హీరోలు సహకరించకపోతే ఎలా? నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు అని ఆలోచిస్తే ఎలా? ఈ బాబులు ఇంకా మారరా?